42% రిజర్వేషన్ అమలు చేయాలని జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలని హైదరాబాద్ లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్య కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై అమలు తీసుకోవాల్సిన కార్యాచరణపై రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలో జరిగే బీసీ గర్జన సన్నాహక సభల గురించి కూడా చర్చిస్తామన్నారు. ఇక ముందు 42% రిజర్వేషన్లను అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వెంకటేష్, గుజ్జా కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ప్రజలు ఎవరెవరు కేసు వ్యతిరేకిస్తూ కేసు వేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. దీన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ప్రజల లోపల మూమెంట్ రావాలి. ప్రజల లోపల మూమెంట్ ప్రతి కుల సంఘం, బీసీ సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు. కానీ ఎవరో ఒకరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అడ్డుతగుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంకు రాజ్యాంగ సవరణ అవసరం. మరి ఇప్పుడు ప్రభుత్వం 42 పెంచింది. దీని మీద బలమైన ప్రజాస్వామ్య ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, వ్యవస్థ దీన్ని ఓ నిర్ణయం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లభించదు. అందులో భాగంగా